రాష్ట్రానికి జగన్, దేశానికి మోదీ రాహుకేతువులుగా తయారయ్యారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. డాబా గార్డెన్స్ లో ప్రెస్ క్లబ్ లో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మోదీ అప్పుల పాలు చేసి దేశాన్ని తాకట్టు పెడితే రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టాడని అన్నారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశన దేశాన్ని బీజేపీ తయారు చేసిందంటూ మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. అత్తగారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరంగం రాసి ఇచ్చినానని భవానీ శంకర్ చింతామణితో చెప్పినట్లు మొత్తం గత ప్రభుత్వాలు సంపాదించిన ప్రభుత్వ ఆస్తులను మోడీ ప్రభుత్వం తెగ అమ్ముతా ఉంది. ఆ విధంగా ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టింది. ఇండియా ఈజ్ ఫర్ సేల్ అని. మూడవది జీడిపి. జీ అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల బ్యారెల్కు $140 ఉన్నాయి. అక్కడ $140కు కొని ఇక్కడ భారతదేశంలో లీటర్ డీజిల్ ₹50, లీటర్ పెట్రోల్ ₹70, వంట గ్యాస్ సిలిండర్ $410 సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర $70-80 ఉంది. ఒకానొక సమయంలో $30 కూడా పడిపోయింది. కానీ ఇక్కడ మాత్రం లీటర్ డీజిల్ సెంచరీ కొట్టింది, లీటర్ పెట్రోల్ సెంచరీ దాటింది. ఎల్పిజి సిలిండర్ మొన్నటి వరకు 1200, ఇప్పుడు 900 ఎన్నికల సందర్భంగా కొంచెం తగ్గించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా గ్యాసు, డీజిల్, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. నిరుద్యోగ సమస్య గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వికటాట్టహాసం చేస్తూ ఉంది. 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వము రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ పాలనలో దేశానికి అచ్చే దిన్ బదులు చచ్చే దినాలు దాపరించాయి. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరిగింది. మణిపూర్ సంఘటన కానీ చివరికి భారత పార్లమెంటును 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్నటువంటి భారత పార్లమెంటును కాపాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తయారైంది. ఇక రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహం, మోసం, అన్యాయం, నష్టం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్. నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వారు నిర్వహించిన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, దానికి మీ సహకారం అందించినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి గారు ఈరోజు విశాఖపట్నంలో ఉన్న కారణంగా విశాఖపట్నం ప్రజల్ని ఈ 6 జిల్లాలకు సంబంధించిన సమస్యలు వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రెస్ ద్వారా ప్రజలకు సందేశాన్ని నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ డాక్టర్ తులసిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది, వనవాసం ముగిసింది. ఇటీవలనే తెలంగాణలో 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసము, వనవాసము ముగిసి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1977లో ఎమర్జెన్సీ తర్వాత పెట్టిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ, ఉత్తరప్రదేశ్లో 85 ఎంపీ సీట్లకు 85 ఓడిపోయినప్పటికీ, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా 1980లో కూడా మళ్ళా 42కు 41 కాంగ్రెస్కి రావడం జరిగింది.
2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి మళ్ళీ ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్. 2004లో 29 ఎంపీ సీట్లు, 2009లో 33 ఎంపీ సీట్లు రావడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోటలోని ఎస్టాబ్లిష్ చేసేదానికి ఈ చరిత్ర ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది. గత వైభవం పునః ప్రారంభమైంది. చరిత్ర పునరావృతం అవుతా ఉంది. తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో ఊపు వచ్చింది, అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ ఊపు మరింత పెరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ శర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించడంతో మరింత ఊపు పెరిగింది. ఆవిడ పిసిసి అధ్యక్ష బాధ్యత చేపట్టడంతో మరింత ఊపు వచ్చింది. కాబట్టి ఓవరాల్గా పరిణామ క్రమంలో చూస్తే గత వైభవం పునః ప్రారంభమైంది. ఈనాడు ప్రజలు చర్చించుకుంటున్నారు, వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది రాబో ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాహుకేతువులుగా దాపురించాయి. మోడీ ప్రభుత్వం ఈ దేశానికి మోసం చేసింది, ఆంధ్రప్రదేశ్కు అంతకంటే మోసం, ద్రోహం, అన్యాయం చేసింది. దేశానికి సంబంధించి భారతదేశాన్ని అప్పుల భారత్ చేసింది మోడీ ప్రభుత్వం. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 13 మంది ప్రధానమంత్రుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46. బల్లల పండుగ మహోత్సవంలో పాల్గొన్న కేకే రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు అయ్యప్ప నగర్లో శ్రీ వెంకటేశ్వర రజక సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో బల్లల పండుగ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవంలో 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణతో కలిసి పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఈ కార్యక్రమంలో ఆమటి శైలేష్, కృష్ణారావు మాస్టర్, అమర్ రెడ్డి, తిరుమలరావు, దమయంతి, శ్యామ్, రత్నం, వి వరలక్ష్మి, అప్పారావు మాస్టర్, గణేష్, చిన్ని, బాను, మడక సూరిబాబు, కె అచ్చుబాబు, సంఘం సభ్యులు, పెద్దలు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా సోదరుడు మీ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 51వ వార్డు కుటుంబ సభ్యులు అందరికీ కూడా, జేసీఎస్ మండల కన్వీనర్ అమరేశ్వర రెడ్డి గారికి, తిరుమలరావు గారికి, దమయంత్ గారికి, రత్నం గారికి, వరలక్ష్మి గారికి, మనోడు అప్పారావు మాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఇంకా కొంచెం వేగంగా ఇంజనీర్స్ కనుక చేసుంటే ఈరోజు అన్నీ కూడా పూర్తయ్యేది. ఏదేమైనా వీలైతే మీకు మిగతా బ్యాలెన్స్ వర్క్ కూడా చేసి ఇనాగ్రేషన్ ఏమి ఇబ్బంది ఏమీ లేదు. మాకు పేర్లు పలకలు కాదు ముఖ్యం, పని అవ్వటం ముఖ్యం. కాబట్టి మీకు ఒక 1 వీక్లోనే 1 వీక్ 10 డేస్ లోపే చేసి మీ రమణ గారు వస్తారు, మళ్ళీ దానికి అప్పుడు వచ్చినప్పుడు ఓపెన్ చేసి మీ అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ సామాజిక భవనాలు, దోబికానా ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఎప్పుడు మిమ్మల్నే కాదు ఎవరికి చెప్పినా నేను ఒకటే మాట చెప్తాను. ఈరోజు మన దేశానికి చాలామంది పెద్దలు ఉన్నారు, పుస్తకాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 15 జరుపుకుంటాం, జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, 71 సంవత్సరం అయింది, 75 సంవత్సరాలు అయింది, 76 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ వాళ్ళతో పోరాడాం, అవన్నీ చెప్తూ ఉంటాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి అపరిష్కృతంగా. చాలా సమస్యలు, ఎన్నికలు వస్తున్నాయి 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వస్తుంది. ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు లేకపోతే అధికారులు మాట్లాడుతుంటారు ఆగస్టు 15కి దేశభక్తి గురించి లేకపోతే మిగతా విషయాల గురించి. కానీ ఎవరు కూడా చిత్తశుద్ధితో ఇప్పటి వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించాలి. ఏదో ఆగస్టు 15కో గాంధీ గారి జయంతికో ఎన్నికల సమయంలోనూ ప్రజల ముందుకు వచ్చిన ప్రసంగాల్లో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని ఆలోచించిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.
ఎందుకు శాశ్వత పరిష్కారం అంటే ప్రధానమైన సమస్య మన దేశంలో ఉన్నది. ప్రధానమైన 2 సమస్యలు. ఒకటి పేదరికం, ప్రధానమైన సమస్య మన దేశంలో పేదరికం. 2 కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు. మీరు బీసీలు, మీరు ఎస్సీలు, మీరు ఎస్టీలు, మేము ఇది అనే తారతమ్యాలు. ఈ రెండింటినీ ధనిక పేద అనే తారతమ్యాన్ని, కులం నువ్వు ఆ కులం నీ ఈ కులం అనే భేదాన్ని తొలగించే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది. ఒక చదువుకు మాత్రమే ఈ తారతమ్యాలు తొలగించగల శక్తి అది ఉంది. చదువు ద్వారా మాత్రమే, విద్య ద్వారా మాత్రమే ఈ తారతమ్యాలు తొలగి మనందరం కూడా స్థిరపడే విధంగా తీసుకురాగల శక్తి చదువుకు మాత్రమే ఉంది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా కులాలకి మతాలకి అతీతంగా ఉన్నత విద్యావంతులు చేయాలి, నాణ్యమైన విద్యను అందించాలి. చదువుకునే క్రమంలో పుస్తకాలు లేవనో, లేకపోతే స్కూల్కి బ్యాగ్ లేదనో, యూనిఫామ్ లేదనో, ఫీజు కట్టడానికి డబ్బులు లేవనో తల్లిదండ్రులు ఇబ్బంది పడి పిల్లల్ని చదువు ఆపేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలోని లేనటువంటి విద్యా విధానంలో ఈరోజు సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులుగా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం, యువతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు వైసీపీ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలోని ఆదివారం యువజన విభాగపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి యువతకి అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నట్లుగా తెలిపారు. పనిచేసిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల మన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా ఏ రోజు ఓడిపోతే ఆగిపోవడానికి ఇది పరుగు పందెం కాదు, ప్రజాబంధం అని భావించి మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని కూడా విస్మరించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది పూర్తిగా స్వార్థపూరిత రాజకీయాలతో అమరావతి కేంద్రంగా రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తరుణంలో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర సమస్యలపైన, ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్న అనేక ఇబ్బందుల పైన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టినప్పుడు, ప్రజల ఆందోళన ఉన్నప్పుడు ప్రజలందరిలోనే కూడా ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనని జగన్మోహన్ రెడ్డి గారు శపథం చేసి ప్రజా సంకల్పయాత్ర నాంది పలికి ఆ ప్రజా సంకల్పయాత్రలో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఎవరు ఎలాంటి విజ్ఞప్తులు ఇచ్చినా మహిళలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ ఎవరు ఎలాంటి కష్టాల గురించి చెప్పినా అవన్నీ కూడా విని నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నానని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చి ఇచ్చిన మాటికి కట్టుబడి ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలో ఆయన ఏదైతే సమస్యలు చూశారో వాటన్నిటిని కూడా అధ్యయనం చేసి ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కరించాలి, సమస్య పరిష్కరించే క్రమంలో 5 సంవత్సరాలకి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి అని ఆయన నవరత్నాలు రూపొందించి ఆ నవరత్నాలు రిలీజ్ టైంలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ టైంలో ఒక మాట చెప్పడం జరిగింది, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తాను జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 86% సీట్లతో 51.5% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనందరికీ కూడా తెలుసు, మనకున్న ప్రధానమైన సమస్య పేదరికం. రెండో సమస్య కులాల మధ్య మతాల
అత్యధిక మేలుగా గెలిపించి మీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో యువతకే మంచి ప్రాధాన్యత ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మన యువతకే ఎక్కువగా టికెట్ ఇవ్వడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తున్నారు. అందులో మీరు అందరూ రేపు రాబోయే రోజుల్లో మన ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారు పోటీ చేయడం అత్యధిక మేలుగా గెలిపిస్తారని మీ అందరూ కూడా ఈ సభ ద్వారా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మనల్ని అందరినీ కూడా ఒకే తాటి మీద ముందుకు తీసుకెళ్తూ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎక్కువ టైం తీసుకొని 2-3 విషయాలు. మనకు ఎలక్షన్ వస్తుంది. మే 13వ తేదీ మన అందరికి సంబంధించిన ఎలక్షన్. ఈ ఎలక్షన్ సంబంధించి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మనకి ఇక్కడ కేకే రాజు గారిని మన అభ్యర్థి కింద జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఎలక్షన్కి అంటే గత 4.5 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, వెళ్తున్నాం, ప్రజల్లో మన తాలూకు కార్యక్రమాలు చెప్తున్నాం, ఇలా చేసాం అలా చేసాం చెప్తున్నాం, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని మాట్లాడుకుంటూ వచ్చాం. బట్ ఈరోజు టైం ఆసనమైంది, ఎక్కువ టైం లేదు మనకి. గట్టిగా చూస్తే ఒక 50 రోజులు ఉంది. ఈ 50 రోజుల్లో ఇన్ని రోజులు మనం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ఇన్ని రోజులు మనం చేస్తున్న అభివృద్ధి పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఏదైతే మనం తీసుకున్నంత ముందు దాన్ని ఓటు రూపంలో ఏ విధంగా మార్చాలి, దాన్ని కేకే రాజు గారికి ఏ విధంగా ఓటు వేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాని మీద మీరు అందరూ కూడా దృష్టి పెట్టాలని. అది ముఖ్యంగా కేకే రాజు సీట్ ఇచ్చారు కదా, కేకే రాజు గారు వల్ల మాకేంటి ఉపయోగం, మాకెందుకు మేము కేకే రాజు గారితో పనిచేయాలని మీకు అందరూ కొంతమంది మనసులో ఉన్నా ఎందుకు పనిచేయాలి కేకే రాజు పనిచేసి మనకు వచ్చే ఉపయోగం ఏంటి, కేకే రాజు గారికి పనిచేయడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడతాడు. మీరు చూసారు గత 4.5 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసి 1600 ఓట్లు స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా సరే ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, సహనాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతి రోజు కూడా పార్టీ ఆఫీస్ అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల తాలూకా సమస్యలు గుర్తిస్తూ కన్సర్న్ అధికారులతో మాట్లాడుతూ ఏ వార్డు నుంచి ఇక్కడ వచ్చినా సరే ఆ వార్డు వారిని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ ఏ కులం వారని చూడకుండా వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని ఏ సమస్య అయినా సరే ఆ సమస్యని ఇమ్మీడియట్గా తీర్చేటటువంటి స్వభావమైన వ్యక్తి. -10% ఉండాల్సిన ప్రగతి. దయచేసి మీరు అందరూ మైక్ సెట్ మీద పడకుండా దూరంగా వెళ్ళండి. అందరూ దయచేసి మీ ఉత్సాహం దేశం రాష్ట్రం వైపు చూపించండి, దేశం వైపు చూపించండి. మైక్ సెట్ మీద పడితే మనకి మాట్లాడటానికి ప్రధానమంత్రి గారు విలువైన మెసేజ్ ఇస్తారు. దానికోసం మైక్ మీద పడకుండా, కన్సోల్ మీద పడకుండా దయచేసి అందరూ అక్కడున్న యువకులు అందరూ దయచేసి ఒత్తిడి చేయకుండా వెనక్కి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది. మా మీద తెలుసు వైజాగ్లో ఇన్సిడెంట్లు కానీ ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు చేశారో బీజేపీ కార్యకర్తల్ని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది. సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం పోవాలి. ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే, డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను, కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే.
అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది. దేశం దూసుకుపోతా ఉంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం. నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సంస్థల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే గాని ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరుని దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతని ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధతో కాటేశాడు. పెట్టుబడులు తరిమేశాడు. 5 ఏళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో